యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం గమనిస్తాం అన్నమాట. దేవుడు కూడా అలానే మన మీద ఆలోచన ఉంటుంది దేవునికి అని చెప్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్య మళ్ళీ బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూస్తూ ఉన్నాడంటాను. కానీ అదేం చేసిందండి, ఆయన తవ్వించాడు, ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు. ద్రాక్షకాయలు కాస్తాయి అంటే ప్లాన్, దేవునికి ఒక ఆలోచన ఉందన్నమాట. మరి అది ఏం చేసిందండి, అది కారు ద్రాక్షలు కాసెను. మరి ఆ యజమానుడు సత్తువ గల భూమి మీద వేసిన ద్రాక్ష తీగలకి ఏ కాయలు కాసినాయండి, చేదు ద్రాక్షలు కాసినాయంట, కారు ద్రాక్షలు కాసినాయంట. ఆయన అంటున్నాడు, శపిస్తున్నాడట. అంటే 4వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను, అది ద్రాక్ష పళ్ళు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి, ఆలోచించుడి. ఏం చేస్తాడంట, దాన్ని అది శుద్ధి చేయబడదంట, నాశనం చేస్తున్నాడు. మన మీద కూడా దేవుడికి ప్రణాళిక ఉంది కదా. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని చేశాడు కదా, ఆయన రూపంలో చేసుకున్నాడు మనల్ని. కానీ మనం మన కాని ఫలాలు ఫలిస్తున్నామండి. దేవుడు మనల్ని ఏం ఫలించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా, మీరు అభివృద్ధి చెందమని మనల్ని చెప్పాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఫలించమని ఆశీర్వదిస్తే మనం కాని ఫలాలు అంటే ఏంటి, స్వార్థపూరితమని ఇవన్నీ. కాబట్టి దేవునికి మన హృదయాన్ని అర్పించుకుందామండి. దేవా, ఇదిగో దేవా నా హృదయం ప్రభువా, అయ్యా ఇదిగో నా మనస్సు ప్రభువా, ఇదిగో నా దేహం అని దేవునికి చెప్తామండి. మనం అర్పించుకుందామా మన హృదయాలు దేవునికి? ఒకవేళ నువ్వు నేను కారు ద్రాక్షలు కాస్తున్నామేమో. ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నాయి, పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అట్టుచున్నవి. పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అట్టుచున్నవి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, శబ్దమన్న మనస్సు, ఇదిగోయా ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి. ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. దేవుని అడుగుదామంది. ఇదిగో
ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. దేవుని అడుగుదాం ప్రభువా, ఇదిగో దేవ పనికి రాని తీగలు నాలో ఉన్నాయి ప్రభువా. అన్ని మీరు నా మీద ప్రభు ఒక ఆశ కలిగి ప్రభువా, మంచి ద్రాక్షలు ఫలించాలని ప్రభువా నువ్వు నన్ను నాటావు. కానీ ప్రభువా కాలు ద్రాక్షలు కాసినాయి ప్రభువా. అయ్యా నన్ను నరికి వేయదు ప్రభువా, పెరికి పారవేయదు ప్రభువా. మళ్ళీ ఇంకొక ఏడాది నేను కోరుకుంటున్నాను ప్రభు అని మనం అడుగుదామండి. ఆయన మన తోటమాలి కదా, అడుగుదాం దేవు నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకు నేను అందరం పడదామండి. తోటమాలి అయ్యా ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుందయ్యా, అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. చేసుకుందామండి. ప్రభువా నీ పరిశుద్ధ అగ్నితో ప్రభువా మాలో పనికిరాని తీగలు కాల్చివేయండి ప్రభువా. నువ్వు నా తోటమాలివి ప్రభువా. ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా. అయ్యా నీ వనములో ఉన్నాను ప్రభువా. ఫలించే ఆశ నాకుంది కనుక ప్రభువా, ఆశపడ్డ ప్రాణం తృప్తిపరిచే దేవుడు నువ్వు కనుక నన్ను ఫలింపచేయమని అడుగుచు యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గత వారము మనం ఒక అంశాన్ని ప్రారంభించినాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని క్లుప్తంగా ధ్యానించడం జరిగింది. ఆ వాక్యాన్ని మరలా నేను యువదీ కాలం మీ కొరకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. అందరము తల్ల వంచి ప్రార్థన చేసుకుందాము. అందరు తల్ల వంచండి. దేవుని నడిపింపు కొరకు, దేవుని సహాయము కొరకు అడుగుదాం. ప్రేమగల జీవము గల మా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. మీరు సెలవిచ్చారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నారు. ప్రభువా, మీ జీవము కలిగిన వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. నాతో మాతో మాట్లాడుమని వేడుకుంటూ ఉన్నాము. యువదే కాలమునైనా మమ్మల్ని మీరు దర్శించండి ప్రభువా. మీ అమూల్యమైన వాక్కులతో నాయనా మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని తృప్తిపరచండి. మాలో ఉన్న నాయనా అధైర్యమును తీసివేయండి. సంపూర్ణమైన అయినా జీవితాన్ని ఈ లోకంలో మేము జీవించడానికి మీ కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయినా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి నాయన వినగల చెవి, సిద్ధ మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. నిలువబడిన మీ దాసుని మీ సిలువు చాటను మరుగుపరచండి, బలమైన సాధనముగా వాడుకోనండి.
మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండనట్లు చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము యెషయా భక్తుడు రాసిన మాటలు మనం ధ్యానం చేశాము. 2 విషయాలు నేను మీతో పంచుకున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన ఎవరు అనే విషయాలు నేను మీకు తెలియజేశాను. ఆయన ఎవరు అనే మాటకు ఈ వాక్యములో ఆయన ఎవరంటే మహాఘనుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి, ఆది అంతము లేనివాడని నేను మీకు తెలియజేశాను. రెండవ విషయముగా నీ హృదయములో నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడని తెలియజేశాను. ఆయన గొప్ప దేవుడైనప్పటికీ మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో, మహాకాశములు పట్టజాలని మహామహిమలో ఉండే దేవుడు అయినప్పటికీ ఆయన మనతో నివసించటానికి ఆయన ఇష్టపడ్డాడని నేను మీకు తెలియజేశాను, జ్ఞాపకం చేశాను. ఆయన మనతో నివసించాలని ఆశపడిన దేవుడు, మనలో నివసించాలని ఆశపడిన దేవుడు. ఈ ఉదయకాలము మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ అంశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మహోన్నతమైన స్థలములో నివసించి మన హృదయములో నివసించడానికి దిగి వచ్చి మన హృదయంలో నివసిస్తూ ఆయన చేస్తున్న పని ఏంటి అంటే వాక్యము చూడండి. ఆయన వాట్ డస్ హీ డూ అనే ప్రశ్న మనం వేసుకుంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన చేయగలిగిన పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమి చేయగలడో అది చేస్తున్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటో చూడండి. యెషయా గ్రంథం 57:15 వచనములో ఆయన వినయము గలవారి ప్రాణము ఉజ్జీవింప చేస్తున్నానంటున్నాడు. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయటం, రివైవింగ్ ద స్పిరిట్ ఆఫ్ ది లోలీ, తనను తాను తగ్గించుకున్న వారిని ఉజ్జీవింప చేయటము, తనను తాను తగ్గించుకున్న వారిని ఘనపరచటము, తనను తాను తగ్గించుకున్న వారిని హెచ్చించటము. రివైవింగ్ ది హార్ట్ ఆఫ్ ది కంట్రైట్. రివైవింగ్ ది హార్ట్ ఆఫ్ ది కంట్రైట్ అంటే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటము. 2 విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. వినయము గల వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింప చేస్తానంటున్నాడు, నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింప చేస్తానంటున్నాడు. వినయము గలవారి ప్రాణము, నలిగిన వారి ప్రాణము. వినయం అంటే లోలీనెస్ అంటారు, హంబుల్నెస్ అంటారు. ఎన్నో నానార్థాలు ఆ మాటకు మనం చూడవచ్చు డిక్షనరీలో. దేవునికి కావాల్సింది మన జీవితంలో ఏంటంటే వినయము. వినయము కలవారి యుద్ధకాండం, వినయము కలవారి ప్రాణాన్ని అంటున్నాడు. కాబట్టి ఆయనకు మనలో కావాల్సింది వినయము, విధేయత. 57వ అధ్యాయము 15వ వచనంలో ఇంకా వ్రాస్తున్నాడు, వినయము కలవారి యొద్దను దీన మనస్సు కలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఆయన నివసిస్తాడు? ఏమి పని ఆయన చేస్తున్నాడంటే వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తున్నాడు. అంతేకాదు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తున్నాడు. అంతేకాదు ఆయన మన దగ్గర నివసించటానికి, మనలో నివసించటానికి మనలో కోరుకునే సుగుణాలు ఏంటి అంటే వినయము, దీన మనస్సు. వినయము, దీన మనస్సు. మన దగ్గర లేని గుణాలే ఇవి కదా. మనం వినయము, విధేయత మనకు ఉంటే కదా. దేవుడంటే గౌరవం ఉందా మనకి? దేవుడంటే మనం తగ్గించుకుంటున్నామా? ఎంతగా మనం తగ్గించుకోగలుగుతున్నాం? ఎంతగా దేవునికి విధేయత చూపించగలుగుతున్నాం? ఎంతగా మనము దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం? ఎంతగా మనము దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాము? ప్రతి ఒక్కరిలో ఎందుకుంటాడు దేవుడు మనతోటి? మనలో విరిగిన మనస్సు లేకపోతే, మనలో వినయ స్వభావము లేకపోతే ఎలా ఉంటాడు దేవుడు మన దగ్గర? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మూల, ఏదో ఒక రకమైన గర్వము దాగి ఉంటుందండి. ఏదో ఒక రకమైన గర్వము, తెలియని గర్వము. ఎందుకు ఆ గర్వమో తెలియదు. దేవుడు ఆయన మాటలలో చాలా స్పష్టంగా ఉన్నాడు. నేను నీతో నివసించాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలంటున్నాడు. నేను నీతో నివసించాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నీవు దీన మనస్సు కలిగి ఉండాలి,
సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావము నీవు కలిగి ఉండాలని దేవుడు తేటగా ఈ మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యము మనకి చాలా స్పష్టంగా ఉందండి. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వము మనల్ని నాశనము చేస్తుంది. మనకు తెలియని గర్వము, ఏదో ఒక మూల మన అందాన్ని చూసుకోనో, మనకున్న స్థితిగతులను చూసుకోనో, మనకున్న ఉద్యోగాన్ని చూసుకోనో, మన బిడ్డలను చూసుకోనో, మనకున్న పరిస్థితులను చూసుకోనో, ఏదో ఒక మూలన ఏదో ఒక రకమైన గర్వము మనలో ఉంటుంది. ఆ గర్వం మనల్ని ఏం చేస్తుందంటే నాశనము చేస్తుంది. ప్రధాన దూత అయిన లూసిఫర్ని పడేసింది గర్వమేనండి. లూసిఫర్ ప్రధాన దూత, దేవుని నిత్యము స్తుతించే వారికి ఆయన నాయకుడు. అటువంటి లూసిఫర్ని పడదోసింది గర్వమే. క్రొత్త నిబంధనలో మనకు ఒక ఇన్సిడెంట్ కనపడుతుంది. హేరోదు యొక్క గర్వము ఆయనని ఏ విధంగా నాశనము చేసిందో ఒక మాట నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలలో హేరోదు మంచి రాజవస్త్రాలు ధరించుకొని సింహాసనము దగ్గర ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు ప్రజలందరూ అన్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని ఆయన్ని పొగిడారంట. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని ఆయన్ని పొగిడినప్పుడు ఆయన హేరోదు ఉబ్బిపోయాడు. వాళ్ళ పొగడ్తలు విని నిజమేనేమో, నా స్వరము దైవ స్వరమేమో అని గర్వించాడు, అతిశయించాడు. ఏమైందో తెలుసా? హేరోదుకి ఆ క్షణమే పురుగులు పడి చనిపోయాడని వాక్యము వ్రాయబడింది. పురుగులు పడి. చూడండి 23వ వచనములో ఆ మాట మనకు కనపడుతుంది. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త, చాలా జాగ్రత్త. నీ గర్వము నిన్ను నాశనము చేస్తుంది. దేవునికి మనలో కావాల్సింది దేన మనస్సు అంటున్నాడండి. దేన మనస్సు, వినయము కావాలంట మన దగ్గర. మనకు లేనిదే అది కదా. చాలాసార్లు మనకి తెలియని గర్వము మనల్ని నీ నాశనానికి తీసుకువెళ్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గర్వము నిన్ను నాశనము చేస్తుంది. జాగ్రత్త, తగ్గించుకోవాలి. ఏముంది మన దగ్గర గర్వించటానికి, హెచ్చించుకోవటానికి? వాక్యం ఏమని చెప్తుందో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో భక్తుడు రాస్తున్నాడు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. ఏ పాటిదండి మన జీవం? ఏ పాటిది? 100 సంవత్సరాలు బతుకుతామనే గ్యారంటీ ఉందా మనకి? 80 సంవత్సరాలు బతుకుతామనే గ్యారంటీ ఉందా? మన జీవితానికి ఏ విధమైన గ్యారంటీ లేదండి. మన జీవితము అగమ్య గోచరమైనది. భక్తుడు రాశాడు, ఆవిరి వంటిది అంటున్నాడు. ఆవిరి, అలా మాయమైపోయే జీవితం. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఒక క్షణం చాలండి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టడానికి. గర్వించడానికి మన దగ్గర గొప్పతనం ఏమీ లేదు. దేని విషయంలో మనం గర్వించడానికి అవకాశం లేదు. తగ్గించుకోవాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును అంటే ఎంత తగ్గించబడతాడో తెలుసా? అధఃపాతాళానికి తొక్కివేయబడతాడు. అధఃపాతాళానికి. అందుకే దేవుని వాక్యము తేటగా సెలవిస్తూ ఉంది. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు మనల్ని హెచ్చిస్తాడు? పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము తేటగా వ్రాయబడిన చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి. ఎప్పుడు హెచ్చిస్తాడు ఆయన మనల్ని అంటే, ఎప్పుడైతే మనము ఆయన చేతి క్రింద దేన మనస్కులుగా తగ్గించుకొని ఉంటామో అప్పుడు హెచ్చిస్తాడు. అంతేకాదు, తగిన సమయం, దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి నీ సమయము కలదని రాస్తాడు భక్తుడు.
కాబట్టి మన జీవితంలో ప్రతి దానికి సమయం ఉంది. మనం హెచ్చించబడటానికి సమయం ఉంది, మనం తగ్గించబడటానికి సమయం ఉంది, మనం ఏదైనా పొందుకోవటానికి సమయం ఉంది, మన ప్రార్థనలకు జవాబు రావటానికి సమయం ఉంది, మన జీవితంలో ఏది జరగటానికైనా సమయం ఉంది. కాబట్టి వాక్యము మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన తగిన సమయములో మనల్ని హెచ్చిస్తాడు. గర్వం అనేది సాతాను లక్షణం. హెచ్చించుకోవటం అనేది సాతాను యొక్క గుణము. సాతాను తనను తాను హెచ్చించుకున్నాడు, దేవునికి పైగా ఉండాలనుకున్నాడు, తనను తాను హెచ్చించుకొని గర్వించాడు. అందుకనే ఆయన అధఃపాతాళానికి తొక్కివేయబడ్డాడు. యేసయ్య గుణం ఏంటో తెలుసా? యేసయ్య గుణము, యేసయ్య చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో యేసయ్య తన యొక్క గుణాన్ని తనే స్వయముగా చెప్తా ఉన్నాడు. చూడండి, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. లెర్న్ ఫ్రమ్ మీ. నా యొద్ద మీరు నేర్చుకోండి. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును, నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం, ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. సాత్వికం అంటే ఏంటో, దీన మనస్సు అంటే ఏంటో ఆయన పాదాల దగ్గరకు వస్తే మనకు కనపడు. ఆయనకు మించిన మాదిరి మనకెవరూ లేరు. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో తెలుసా? దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం ఎవరు ఒప్పుకుంటారండి? శిలువ మరణానికి, నీచమైన మరణానికి ఎవరు ఒప్పుకుంటారు? ఆయన ఏమన్నా ఘోరమైన తప్పు చేశాడా శిలువ మరణం వేయటానికి? ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో ఎంతో ఘోరమైన తప్పిదాలు చేసిన వాళ్ళకి శిలువ మరణం అది నీచమైన మరణం. వీడు నీచమైన శిక్షకు, అతి నీచమైన శిక్షకు పాత్రుడు అన్న వ్యక్తికే ఆ శిలువ మరణాన్ని వేసేవాళ్ళు. అటువంటి శిక్షను భరించడానికి ఆయన సిద్ధపడ్డాడండి. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. అంతేకాదు, ఆయన సేవా పరిచర్యలో శిష్యుల పాదాలు కడిగినాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎంతో తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులని పేరు పెట్టుకున్నామండి. మనం క్రైస్తవులని పేరు పెట్టుకున్నాము. క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో ఉన్నాయా? క్రీస్తు స్వభావం మనలో ఉన్నదా? పౌలు భక్తుడు రాస్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. ఉందా క్రీస్తు యేసుకు కలిగిన ఆ దీన మనస్సు? క్రీస్తు యేసు కలిగిన ఆ స్వభావం మనకున్నదా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు మహాకోపిష్టి, గర్విష్టి, హంతకుడు, హానికరుడు. ఆయనకి లేనివంటూ ఏమీ లేవు అవలక్షణాలు. కానీ ప్రభువును కలుసుకున్న తర్వాత, ఆయన కాడి క్రిందకు వచ్చిన తర్వాత ఆయన జీవితం మారిపోయిందండి. ఎలా మారిపోయింది తెలుసా? మొట్టమొదట ఆయన పేరు మారిపోయింది. సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోయినాడు. పౌలు అంటే దీనుడు, చిన్నవాడు అని అర్థం. చిన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఘనత పొందినవాడు ఆయన. చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినవాడు. చాలా సమాజంలో చాలా ఉన్నత స్థితి కలిగిన వాడు. చాలా గొప్ప శ్రీమంతుడు. ధర్మశాస్త్రమును ఔపోసన పట్టినవాడు. సన్హెద్రు సభలో ప్రాముఖ్యమైన వాడు. ఆయన ఇంత గొప్ప స్టేటస్లో ఉన్నవాడు. అటువంటి సౌలు జీవితము ఎలా మారిపోయిందో చూడండి. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి అంటాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. ఇంకా అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంతేకాదు, క్రీస్తే ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ చాలా గొప్ప స్టేట్మెంట్స్. పౌలు భక్తుడి కంటే ఎవరు ఈ స్టేట్మెంట్స్ చేయలేదు. అటువంటి గొప్ప మాటలు పలికినాడు పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మార్పు ఆయన జీవితంలో వచ్చింది. ఈ మార్పుకు అంత కారణం ఏంటంటే యేసుక్రీస్తు కాడి క్రిందకు ఆయన వచ్చినాడు. యేసుక్రీస్తు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించినాడు. నా కాడి క్రిందకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అంటే యేసుక్రీస్తు కాడి కిందకు వచ్చి మరి సౌలు పౌలుగా మారి ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాడు. క్రీస్తు స్వభావాన్ని అర్థము చేసుకున్నాడు. చూడండి, యేసయ్య స్వభావము, ఆయన స్వభావం అంతా ఆయన జీవితంలోకి ఆయన స్వీకరించినాడు.
యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలన్నీ ఆయన స్వీకరించిన. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఈ స్టేట్మెంట్ నువ్వు నేను చెప్పగలమా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మన బిడ్డలకు చెప్పగలమా? కనీసం ఆలోచించేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును చక్కగా అర్థము చేసుకున్నాడు పౌలు. యేసయ్యతో కలిసి జీవిస్తూ ఉంటే, యేసయ్యతో కలిసి నడుస్తూ ఉంటే, ఆయనతో కలిసి మనం నడిస్తే ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. రోజు ఆయనేంటో, ఆయన గుణగణాలేంటో మనం లోతుగా తెలుసుకుంటూ ఉంటాం. శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా నడిచారు. ఆయన శిష్యుల కంటే ఎక్కువ వివరాలు యేసయ్య గుణలక్షణాల గురించి పౌలు భక్తుడే రాశాడు. వివరంగా పౌలు భక్తుడు రాశాడు. యేసయ్య తగ్గింపు స్వభావము, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తగ్గింపు స్వభావము సౌలు లాంటి కరడుగట్టిన ఒక భయంకరమైన వ్యక్తిని సమూలంగా మార్చివేసింది. ఇన్ని కూడా మార్చగలదు ఆ శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వభావము ధరించుకున్న తర్వాత, క్రీస్తు సారూప్యములోకి మార్చబడిన తరువాత పౌలు భక్తుడు అంటున్నాడు, నేను పాపులలో ప్రధానుడను అంటున్నాడు. అంతేకాదు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు. ఇది తగ్గింపు స్వభావం అంటే. ఇటువంటి తగ్గింపు నీకు నాకు ఈ ఉదయకాలం అవసరమైంది. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. యేసుక్రీస్తు స్వభావం మనకు రావాలి. క్రిస్టియన్స్ అని మరి డబ్బా కొట్టుకుంటే సరిపోదు, క్రిస్టియన్స్ అని అందరికీ చెప్పుకుంటే సరిపోదు, కానీ పేరుకు తగినట్లుగా జీవించాలి. దావీదు భక్తుడు రాజు అయిన తర్వాత ఆయన కొంచెం గర్వం వచ్చేసింది. ఏమైనా చేసేయచ్చు అనుకున్నాడు, చేయరాని తప్పులు చేశాడు. ఆయన చేసిన గొప్ప తప్పులలో వ్యభిచారం అనేది, నరహత్య అనేది చాలా ఘోరమైన తప్పిదాలు. 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలను అతిక్రమించినాడు దావీదు భక్తుడు. దేవుడు హెచ్చరించినాడు దావీదుని. ఏం చేశాడు దావీదు? వెంటనే దేవుని పాదాలపై పడ్డాడు. ఎట్లాంటి మరి హృదయంతో పడ్డాడో తెలుసా? వాక్యం తెలియజేస్తూ ఉంది. విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలపై పడ్డాడు. అడిగాడు, ప్రభువా తప్పు చేశాను ప్రభువా, దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు కదా, దయతో నన్ను క్షమించు ప్రభువా అని దేవుని పాదాలపై పడ్డాడు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో నీతిమంతులు ఎవరూ లేరండి. వాక్యమే తెలియజేస్తా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ తప్పులు చేస్తారు, నేను కూడా తప్పులు చేస్తాను, ఎన్నో పొరపాట్లు చేస్తాను. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవటము దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. దేవుని దగ్గర ఒప్పుకున్న వారు క్షమించబడతారు. వాక్యము తేటగా సెలవిస్తూ ఉంది. తమ తప్పులను ఒప్పుకునే వారిని దేవుడు తప్పక క్షమిస్తాడు. వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని దగ్గరకు రావాలి, దేవుని పాదాలపై పడాలి, విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి క్షమాపణ అడగాలి. 34వ కీర్తన 18వ వచనములో, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగిన హృదయముతో నీవు వస్తే నిన్ను ఆయన రక్షిస్తాడు. ఆయన నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, నాకు ఏ విధంగా ఉపయోగకరంగా లేడని నీవు అనుకుంటున్నావేమో. కానీ హీ ఈజ్ టూ క్లోజ్ టు యూ. దేవుడు నీకు చాలా సమీపముగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు నీకు సమీపముగా రాలేకపోవటానికి నీలో ఉన్న మరి పాప స్వభావము కారణమేమో, నీలో ఉన్న తప్పులు కారణమేమో, నీవు కప్పిపెట్టిన పాపములేమో, నీలో ఉన్న రహస్య పాపములేమో, నీకున్న దురలవాట్లేమో, ఏది నిన్ను దేవునికి దగ్గరకు రానియకుండా, దేవుడు నీకు దగ్గరకు రాకుండా ఏ విషయాలు నీకు చేస్తున్నాయో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఎప్పుడూ సమీపముగా ఉన్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నలిగిన మనస్సుతో నీవు నా దగ్గరకు వస్తే నిన్ను రక్షిస్తానంటున్నాడు. హీ విల్ రివైవ్ యువర్ హార్ట్ అండ్ హీ విల్ రెస్టోర్ యువర్ హార్ట్. ప్రియమైన
దేవుని బిడ్డలారా, నీకు ఉద్యోగం కావాలంటే, నీవు పోగొట్టుకున్న వాటిని నీవు తిరిగి సమకూర్చుకోవాలంటే నీవు తిరిగి రావాలి. ఎవరి దగ్గరికి? ఆ దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నిన్ను చాలా కష్టపెట్టాను, ప్రభువా ప్రభువా నిన్ను చాలా బాధ పెట్టాను, ప్రభువా ప్రభువా నిన్ను చాలా ఏడిపించాను, ప్రభువా ప్రభువా నా జీవితంలో నీకు సరైన స్థానం ఇవ్వలేదు, ప్రభువా ప్రభువా నేను అనేక సార్లు చాలా చులకన చేశాను, ప్రభువా అనేకుల మధ్య నీ నామానికి అవమానం తెచ్చాను, ప్రభువా ఎన్నోసార్లు ప్రభువా నేను నా జీవితంలో నిన్ను అవమానపరిచాను, ప్రభువా ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను సరిగా ప్రేమించలేదు, ప్రభువా దయతో నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి. నాకు ఉద్యోగం కావాలి. నా జీవితంలో నేను చల్లారిపోయిన స్థితిలో ఉన్నాను. నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో సమాధానం లేదు. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రభువా నన్ను ఉజ్జీవపరచండి, తిరిగి నన్ను లేవనెత్తండి, నన్ను బలపరచండి, నాకు దగ్గరగా రండి, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి అని దేవుణ్ణి ఉదయకాలం అడుగు. దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ యొక్క ప్రాణాన్ని ఉజ్జీవపరుస్తాడు. నీలో దేవుడు కోరుకుంటున్నది ఒకటే, నీవు విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరకు రావాలి. ఆయన నిన్ను తప్పక క్షమిస్తాడు, నిన్ను ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. దేవునికి మన జీవితాలు సమర్పిద్దాం. దేవుడిస్తున్న గొప్ప అవకాశాలు మరలా దొరకవండి. కరోనా వ్యాధి విపరీతంగా విస్తరిస్తూ ఉంది. ఎక్కడ ఎవరిని అది పట్టుకుంటుందో, ఎవరిని కబళిస్తుందో తెలియదు. అగమ్య గోచరంగా ఉన్నాయి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొంచెం సేపు కనపడి అంతలో మాయమైపోయే జీవితం మనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఈ పరిస్థితులలో మన భవిష్యత్తుకి ఎటువంటి గ్యారంటీ లేదు. దేవునికి నీవిష్టమైన బిడ్డగా జీవించావా, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను ఉజ్జీవపరుస్తాడు. నీకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. దేవుని పాదాలపై పడదాం. ప్రభువా క్షమించండి, నన్ను తిరిగి లేవనెత్తండి, తిరిగి ఉజ్జీవపరచండి, నీ బిడ్డగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకుందాం. దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుందాం. దేవుణ్ణి ఈ ఉదయకాలం అడుగుదాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో ప్రభువా ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాము నాయన, ఎన్నోసార్లు మిమ్మల్ని దుఃఖపరిచాము, ఏడిపించాము. మీకు సరైన స్థానం ఇవ్వలేదు మా హృదయాల్లో, మా జీవితంలో మిమ్మల్ని ఎంతో నాయన అవమానపరిచినాము. అనేక అన్యజనుల మధ్య నాయన మా కొలీగ్స్ దగ్గర మిమ్మల్ని అవమానపరిచినాము నాయన. మీ నామానికి నాయన మేము ఘనత తేలేదు ప్రభువా. ఎన్నోసార్లు నాయన మీ నామాన్ని వాడుకున్నాం ప్రభువా. నాయన దయతో క్షమించమని వేడుకుంటున్నాము. ఈనాటి క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి బహు దయనీయమైన స్థితిలో ఉన్నది ప్రభువా. ఉండటానికి ఆలయాలు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఆలయాలు ఉన్నాయి, కానీ వాటిలో మీరు లేరు, మీ బిడ్డలు లేరు ప్రభువా. ఇటువంటి స్థితిలో నాయన ఈ ప్రపంచం ఉంది ప్రభువా. నాయన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. దయతో నాయన మమ్మల్ని క్షమించండి. ఒక్కసారి ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. నాయన మా పాపములను ఒప్పుకుంటున్నాము, మా యొక్క తప్పిదాలు మేము ఒప్పుకుంటున్నాము, మా యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మరలా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించండి. మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చండి. మాలో ఆరిపోయిన నాయన మరి విశ్వాసమును తిరిగి ఉజ్జీవింపచేయమని వేడుకుంటున్నాము. మా భక్తి జీవితాన్ని ఉజ్జీవింపచేయమని వేడుకుంటున్నాము. మా విశ్వాస జీవితాన్ని ఉజ్జీవింపచేయమని వేడుకుంటున్నాము. అయ్యా, మీరు వాగ్దానం చేస్తున్నారు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తానంటున్నారు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తానంటున్నారు. నాయన మన గుణ లక్షణాలు మేము కలిగి ఉండటానికి మీ కృపను మాకు ప్రసాదించుమని, మా ప్రియులందరినీ నాయన మీ కాపుదల భద్రతలో ఉంచి కాపాడుమని, నాయన ఏ తెగులు మా గుడారములను సమీపించకుండా మీ కాపుదల భద్రతలో మా బిడ్డలను ఉంచుమని, నాయన మా ప్రియులు ఎంతోమంది నాయన మరి హాస్పిటల్స్లో మరి పనిచేస్తూ ఉన్నారు నాయన. అనేక రకాలైన మరి రిస్కీ జోన్స్లో పనిచేస్తూ ఉన్నారు ప్రభువా. దయతో మా బిడ్డలందరికీ మీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. మా బిడ్డలందరినీ నాయన మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభువా. నాయన ప్రభువా, ప్రపంచాన్ని మీరు కరుణించండి, కనికరించండి నాయన. ఒక్కసారి ప్రభువా మీ యొక్క కనుదృష్టితో నాయన మమ్మల్ని కరుణించి క్షమించమని వేడుకుంటున్నాము నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము.
మీ హస్తముల్లో ప్రభువా మేము మరి క్షేమముగా ఉండటానికి మీ కృపను మాకు ప్రసాదించుమని ఆయన వాక్యము వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యము నూరంతలుగా ఫలింపచేయమని, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యమును ఉంచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానము ఉదయకాలం ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుని వాక్యమును విని తమ జీవితాలను సరిచేసుకోవటానికి, వినయము దీన మనస్సు కలిగి జీవించటానికి, దేవునికి ఇష్టలుగా జీవించటానికి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.